ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతిదినము యేసుక్రీస్తు బంగారు మాట వింటూ ఆత్మీయంగా బలపడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, పరిచర్య అనగా ఎంతో భారభరితమైనది కనుక ఈ పరిచర్యకు మీరును కూడా మీ వంతుగా ప్రతి నెల ఓ కానుక పంపి దేవుని యొక్క పరిచర్యను బలపరచండి. తద్వారా ఇది మీకెంతో ఆశీర్వాదము, దీవెనకరంగా ఉంటుంది. ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. ఇంకా దేవుని వాక్యం అంటోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. మీరు దేవుని పరిచర్య కొరకు సమృద్ధిగా విత్తండి. దేవుడు మీకు సమృద్ధిగా ధారాళంగా తన పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించునుగాక. బహుగా మీ ఆశీర్వాదములను దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమెన్. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్, ఫర్ హీ కేరిత్ ఫర్ యూ. దేవుడు మీ కొరకు చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ప్రభు మీద వేయమని పేతురు గారు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఎందు విషయమైనా చింతించుచున్నావా? ఎందు విషయమైనా బాధపడుతున్నావా? అయితే దేవుని వాక్యం అంటోంది, నీ చింతలు భరించడానికి నేనున్నాను. దేవుడు అంటున్నాడు, నీ చింతలు భరించడానికి నేనున్నాను, నీ బాధలు కొట్టివేయడానికి తీసివేయడానికి నేనున్నాను. కాబట్టి నీ చింతలు, నీ భారములు, నీ బాధలు అన్నీ కూడా నా మీద వెయ్యి, నేను వాటిని తొలగిస్తానని ప్రభువు ఈరోజు నీతోటి సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నీకున్న చింతలు, ఎన్నో చింతలు ఉంటాయి. నిజంగానే ఈరోజు నువ్వు చింతిస్తున్నావు. చాలా విషయాల నిమిత్తం నువ్వు సతమతమవుతున్నావు. చాలా విషయాలలో నీకు ఒక క్లారిటీ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయంతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. అయితే నీవు చింతించుట వలన మోరుడు ఎక్కువ కాలేవు, మోరుడు తక్కువ కాలేవు. నీ తలలో ఉన్న వెంట్రుకల్లో ఒక వెంట్రుకనైనా నల్లగా కానీ ఒక వెంట్రుకనైనా తెల్లగా కానీ చెయ్యలేవు గనుక నీ చింతను ప్రభు మీద వేసి నీ హృదయమందు నీవు నెమ్మదిగా ఉండు. ప్రభువుని నమ్ముకొనువారు, ప్రభువుని ఆనుకొనువారు ధన్యులని వాక్యము సెలవిస్తోంది. ఈ లోకములో మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకొనుట ధన్యత అని బైబిల్ సెలవిస్తోంది. ఏ శరీరిని కూడా, ఏ దేహము కలిగిన వారిని కూడా మనము ఆధారం చేసుకొనక యెహోవాను ఆశ్రయించాలని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మనుషులున్నారులే అని ధైర్యంగా కాదు, కానీ నా దేవుడున్నాడులే అని ధైర్యంగా ఉండు. నా దేవుడున్నాడులే అని చింత లేకుండా ఉండు. ఇంతవరకు నీ జీవితంలో జరుగుచున్నవన్నీ దేవుడే చూసుకుంటూ వచ్చాడు. ముందు ముందు కూడా నీ జీవితంలో జరగబోయేవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు గనుక నీ చింత యావత్తు కూడా దేవుడి మీద వేసి ధైర్యంగా ఉండాలని ఈరోజు ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను.
కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మరొకసారి, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆయన్ని నమ్ముకోవాలండి. ఆయన్ని నమ్ముకొని, ఆయన మార్గమును నమ్ముకొని, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించాలి. అప్పగించి నీవు ధైర్యంగా ఉండాలి. దేవుడేమన్నాడు? మౌనంగా ఉండి చూడండి మీరు అన్నాడు కదా. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలలో మనం మౌనంగానే ఉండాలి. కొన్ని విషయాలు పూర్తిగా దేవుడికే వదిలేయాలి. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ప్రార్థన చేస్తే సరిపోదండి, కార్యాలు కూడా మనం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి అని అంటుంటాం కదా. అది కొన్ని విషయాలకు. మరి ఇంకొన్ని విషయాలకు ప్రార్థన చేసి మౌనంగా ఉండడం రావాలి, నేర్చుకోవాలి. ఏ విషయాలకి ప్రార్థన చేయాలి, ఏ విషయాలకి మౌనంగా ఉండాలి అంటే, దేవుడు నీకు సెన్స్ ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు కదా. నీకు అర్థం కావాలి ఏ విషయాలకు మౌనంగా ఉండాలి, ఏ విషయాలకి ప్రార్థించి నువ్వు పని చేయాలి అనేది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొన్ని విషయాలలో మాత్రం చాలా మౌనంగా ఉండాలి, ప్రభు మీద ఆధారపడాలి, ప్రభునే నమ్ముకొని ఉండాలి. తప్పక ఆయన నీ కార్యం జరిగిస్తాడు. ఏ కార్యం అది? ఎంత పెద్ద కార్యం అది? నీకు కొన్ని విషయాలలో, మనకి కొన్ని విషయాలలో అది పెద్ద కార్యంగా అగపడవచ్చునేమో కానీ దేవునికి మాత్రం అవన్నీ నార్మలే. దేవునికి అవన్నీ చిన్న విషయాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అందువల్ల నేను మీతో చెప్పునిది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారు ప్రాణం? ఎవరిచ్చారు దేహం? దేవునికి స్తోత్రం. దేవుడే కదా ఇచ్చింది. మరి అలాంటప్పుడు అవి ఇచ్చిన దేవుడు, నారు పోసిన వాడు నీరు పెట్టడా? ప్రాణం ఇచ్చింది ఆయనే, దేహం ఇచ్చింది ఆయనే గనుక అన్నీ ఆయనే చూసుకుంటాడు. చింతించకండి, మీ ప్రాణానికి ఏది తక్కువ కాదు. అడవి గడ్డిని చూడండి, అవి ఎలాగున ఎదుగుచున్నవో, ఆకాశ పక్షులను చూడండి, అవి ఏ విధంగా పోషించబడుచున్నవో. అవి కూర్చుకోవు, కొట్లల్లో దాచుకోవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అడవి గడ్డిని చూస్తే అవి సొలొమోను కంటే అందంగా ఉంటున్నాయి. సొలొమోను మహారాజు అయినప్పటికీ సొలొమోనుకు మించిన అందంగా అడవి గడ్డి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇంత గొప్ప దేవుడికి నువ్వు కుమారుడిగా, కుమార్తెగా ఉన్నప్పుడు చింతించొద్దు. నీ అనారోగ్యాన్ని ఆయన తొలగిస్తాడు, నీ అప్పులు తొలగిస్తాడు, నీ నిరుద్యోగాన్ని తొలగిస్తాడు. ఆయన నీకు మంచి ఉద్యోగం ఇచ్చి, నీ బిడ్డలకు మంచి ఉద్యోగం ఇచ్చి, నీ అప్పులు కొట్టివేసి, నీకు రావాల్సిన డబ్బులు వచ్చేటట్లుగా చేసి, నీకు ఆశీర్వాదాలు, దీవెనలు నిండుగా మెండుగా కలుగజేస్తాడు. ఏ చింత నీవు పడవద్దు. నీ చింతలన్నీ ఆయన మీద వేసాయి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద ఉన్న చింతలన్నీ కొట్టివేయండి తండ్రి. ప్రతి చింతని కూడా కొట్టివేసి నాయన ప్రభా, చింతకు ప్రతిగా నాయనా, దుఃఖానికి ప్రతిగా పూదండనిచ్చి, సంతోషాన్నిచ్చి, సమాధానాన్ని ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు. నిందకు ప్రతిగా ఘనతనివ్వండి తండ్రి. అవమానానికి ప్రతిగా ఘనతనివ్వండి ప్రభా. కరువుకి ప్రతిగా సమృద్ధినిచ్చి నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. వీరి పనులను, ప్రయత్నాలను, ఆలోచనలను సఫలపరిచి వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించండి. అంతేకాకుండా ప్రభువా, ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను 30 60 100 ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.